అందాన్ని, ఆనందాన్ని, పౌరుషాన్ని ఇచ్చేటువంటి విగ్రహం. మనందరం విగ్రహాలను పూజిస్తాం. విగ్రహాలను పూజించడం అంటే రాళ్లను మొక్కడం కాదు. విగ్రహాలను చెక్కి శిల్పాలుగా మలిచి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాల నుంచి స్ఫూర్తి పొందేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు మనం. కాబట్టి ఈ రోజున గుర్రమెక్కినటువంటి శివాజీ ఎవరతను అంటే వీరుడు నగధీరుడు. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, సమరాంగణమై గెల్వగా సంకల్పించిన ఘనుడు. ఢం ఢం అను శబ్దాలతో నగారాలు మారుమ్రోగే, గజరాజులు తొండమెత్తే ఘీంకారాలు మిన్నుముట్టే. శివసైనిక పదఘట్టనతో దిక్కులు పిక్కటిల్లే, వీరరసం ఉద్భవించే నదీనదాలు పొంగే. ఆహాకారాలతో కోలాహలం ఆవరించే మదగజాలు వృక్షాలను కూకటి వేళ్లతో కూల్చెను. సైనికుల పాదధూళి సూర్యకాంతి కమ్మివేసే, చీకటియే ఆవరించి నక్షత్రాల గుపించెను. అశ్వనౌక ఫిరంగీల పదాతి చదురంగబలం కదలిరాగ వేగంగా కంపించెను భూగోళం. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, ఎగురుతున్న ధర్మధ్వజం చేతబూని సైన్యదళం. గంటలన్నీ గల్లుమనే శత్రుగుండె కుభిల్లనే, రాజులు మహారాజులంతా ఒక్క క్షణం నిలువలేక హరహర మహదేవయంటూ శివాజీని అనుసరించే. ఫణవశంక భేరీలతో ప్రతిధ్వనించే కొండకోన భయభ్రాంతులతో జనము అటు ఇటు పరుగులెత్తే. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు. శత్రుసేన మదగజాల కుంభస్థలి బద్దలయ్యే, శత్రు శిబిర గుడారాల్లో కాళరాత్రి నాట్యమాడే. తాబేలు వీపుల చిప్పలు ధన్ధన్నని పగిలిపోయే, పడగెత్తిన కోడెనాగు కూరలూడి కూలిపోయే. చెదరని బెదరని సైన్యం సైనిక పద సంచలనం, వీరశివ సైన్యానికి జై భవాని అభయవరం. జంభునిపై ఇంద్రుడు సంద్రముపై బడబాగ్ని, రావణుణ్ణి మదమరచిన కోదండ రాముడై. మేఘంపై పవనుడు మన్మధుపై శంకరుడు, వేయి చేతులే నరికిన క్రోధ పరశురాముడై. వృక్షాలపై అగ్నికణం, జింకలపై చిరుతగణం, ఏనుగుపై కుప్పించిన స్వయం మృగేంద్రుడై. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు. చీకటిపై వెలుగులా, కంసునిపై కృష్ణునిలా, హిరణ్య కశిపుని చీల్చిన ఉగ్ర నరసింహుడై. మిరెచ్చులైన మొగలాయిల పీచమనచి ఛత్రపతి, మిరెచ్చులైన మొగలాయిల పీచమనచి ఛత్రపతి. శివరాజై హుంకరించే, శత్రువులను సంహరించే, సామ్రాజ్యం అధిష్ఠించే. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, సమరాంగణమే గెల్వగా సంకల్పించిన ఘనుడు. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, సమరాంగణమే గెల్వగా సంకల్పించిన ఘనుడు. 1191 సంవత్సరం మహమ్మద్ ఘోరీ దేశం మీద దండయాత్ర చేశాడు. ఆ రోజున మన హిందూ సైన్యం పృథ్వీరాజు చౌహాన్ యొక్క నేతృత్వంలో మహమ్మద్ ఘోరీని ఓడించి విజయ పతాకాన్ని ఎగరేసింది. మనకందరికి తెలుసు మహమ్మద్ ఘోరీ 28 సార్లు ఓడిపోయాడు, ఒక్కసారి కాదు. ఓడిపోయినప్పుడల్లా పృథ్వీరాజ్ చౌహాన్ ఔదార్యంతో అతనికి క్షమాభిక్ష ప్రసాదించాడు. ఆ విధంగా మొట్టమొదటిసారి ఓడిపోయినటువంటి సంవత్సరం 1192. ఆ తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. 500 సంవత్సరాలు గడిచింది. 500 సంవత్సరాలు ఎప్పుడు హిందూ నిద్ర లేవలేదు, మేల్కొనలేదు, విజయం సాధించలేదు. ఒక్కొక్కటి ఈ కోటని ఓడిపోయాం. మన దేశంలో ఒక్కొక్క భాగాన్ని మనం కోల్పోయాం. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటిసారిగా 1672వ సంవత్సరం ప్రపంచ చరిత్రలో, అలాగే హిందూ 1672వ సంవత్సరం 519 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా సాల్వేర్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఔరంగజేబు సైన్యం తునాతులకలైంది, మట్టి కరుచుకుపోయింది. ఛత్రపతి శివాజీ విజయధ్వజం ఎగరేసినటువంటి రోజు. మీరు ఊహించండి, ఛత్రపతి శివాజీ 1630 సంవత్సరంలో పుట్టాడు.
ఆయన కొంచెం ముందు పుట్టుంటే 7వ శతాబ్దంలో మన మీదకి మహమ్మద్ బిన్ ఖాసిం యుద్ధం చేసేవాడు కాదు. ఆయన పుట్టి ఉంటే ఈ దేశంలో మొఘలాయిలు ఈ దేశాన్ని ఆక్రమించే వాళ్ళు కాదు. ఆయన పుట్టి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదు. ఆయన పుట్టి ఉంటే ఈ రోజున బెంగాల్ కాశ్మీర్ పగపగ మండేది కాదు. కానీ 17వ శతాబ్దంలో శివాజీ పుట్టాడు. ఆయన పుట్టినటువంటి రోజున ఆ తరుణంలో దేశంలో ఏం జరుగుతుంది? రాజపుత్ర వీరులందరూ నిస్సారమై నిర్వీర్యమై కూర్చున్నారు. దక్షిణాపథంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా మతాంధులైనటువంటి వాళ్ళంతా ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి పరిస్థితిలో కేవలం 36 గ్రామాల జాగీర్దార్ చిన్నపిల్లవాడు, 16 ఏళ్ల పిల్లవాడు శివాజీ. ఎందుకు శివాజీ గురించి మాట్లాడాలి? ఈరోజు శివాజీ యొక్క పట్టాభిషేక దినోత్సవం. సుమారుగా 350 సంవత్సరాలు గడిచిన తర్వాత ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేకం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం చరిత్ర పట్ల అధ్యయనం చేయకపోతే, చరిత్ర పట్ల అవగాహన కోల్పోతే ఈ దేశంగా మనం ఉండలేం. హిందువులుగా ఈ సమాజంలో బ్రతకలేరు. శివాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడున్నటువంటి స్థానిక ముస్లింల గురించి మాట్లాడుతుంటారు. శివాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళాలని మాట్లాడుతుంటారు. కానీ శివాజీ కేవలం హిందువులకు మాత్రమే కాదు, హిందుస్థాన్లో ఉండేటువంటి ఏ మతానికి చెందిన, ఏ వర్గానికి చెందిన, ఏ కులానికి చెందిన అందరి వాడు. అమెరికాలో ఉండేటువంటి ముస్లింలు, అమెరికాలో ఉండే క్రైస్తవులు, అమెరికాలో ఉండేటువంటి ముస్లింలు ఎవరైనా ఆ అమెరికాలో ఉండేటువంటి జార్జ్ వాషింగ్టన్ ని, అబ్రహం లింకన్ ఏ విధంగా గౌరవిస్తారో, రష్యాలో పుట్టినటువంటి హిందువైన, రష్యాలో పుట్టిన క్రైస్తవుడైన, ముస్లిమైనా ఆ రష్యా యొక్క జార్జ్ చక్రవర్తిని ఏ విధంగా గౌరవిస్తారో, అదే మాదిరిగా ఈ భారతదేశంలో ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా ఈ దేశం యొక్క పూర్వీకులు 5000 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సంస్కృతి ధర్మాలకు చెందినటువంటి రాముడైనా, కృష్ణుడైనా కొబ్బరికాయ కొట్టకపోవచ్చు, బొట్టు పెట్టకపోవచ్చు, తిలక పెట్టకపోవచ్చు, గుడికి వెళ్ళకపోవచ్చు, హారతి ఇవ్వకపోవచ్చు, కానీ గౌరవించేటువంటి వినమ్రత కలిగినటువంటి సమాజంగా ఈ దేశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఛత్రపతి శివాజీ ఒక జాతీయ మహానాయకుడు, ఒక మతానికి చెందినటువంటి వాడు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశంగా ఉంది అంటే ఎవరి వల్ల? మన వల్లనే, మన యొక్క ఐక్యత లేని వల్లనే. ఒకప్పుడు కాపు నుంచి మొదలుకొని సెక్రటరీ నది వరకు, ఒకప్పుడు హిమాలయ పర్వతాలు మొదలుకొని ఈ దేశంలో ఉండేటువంటి కన్యాకుమారి వరకు విస్తృతమైనటువంటి మన సరిహద్దులు కుంచుకుపోయాయి. గాంధార దేశం అఫ్ఘనిస్తాన్ ఇప్పుడు లేదు మనకి. ఒకప్పుడు ఢాకేశ్వరిగా పేరు పొందినటువంటి ఢాకా ఈరోజు బంగ్లాదేశ్ లో ఉంది. ఒకప్పుడు లవణ్ పరిపాలించినటువంటి, కృషుడు పరిపాలించినటువంటి పాకిస్తాన్, పాణిని పుట్టినటువంటి ప్రాంతం పాకిస్తాన్ భారతదేశంలో లేదు. అలాగే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలుగా కాశ్మీరు రావణ కష్టంగా మండింది ఈ దేశంలో. కారణం ఏమిటి? ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకి జాతీయ భావన లేని కారణంగా, చరిత్ర పట్ల అవగాహన లేని కారణంగా ఈ దేశం ప్రతిరోజు ఓడిపోతూ వచ్చింది. ఇటువంటి సమయంలో ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేక దినోత్సవం ఎందుకు జరిగింది? మీరు ఆశ్చర్యపోతారు. 1674 1674 సంవత్సరం ఛత్రపతి శివాజీ పట్టాభిషేకునేటువంటి రోజు. ఏమి రోజు అది? ప్రపంచం గుర్తించిన రోజు. అప్పటి వరకు 500 సంవత్సరాలుగా హిందూ అంటే, ఈ దేశంలో భారతీయుడు అంటే ఒక బానిస, పిరికివాడు అని ప్రపంచం అంతా ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తున్నటువంటి సందర్భాల్లో హిందూ అంటే పిరికివాడు కాదు, భారతీయుడు అంటే సాహసవంతుడు, పరాక్రమవంతుడు, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను నడపగలడు, మేనేజ్ చేయగలనేటువంటి ఒక విషయాన్ని ప్రపంచానికి చాటడం కోసం ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడై ప్రపంచానికి గుర్తుండే రోజు 1674 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి. మరి ఛత్రపతి శివాజీ క్షత్రియుడా? క్షత్రునిగా అతనికి పట్టాభిషేకం పొందే అధికారం ఉందా? ఆ రోజున ప్రశ్నలు లేవనెత్తారు పండితులు. ఆ సమయంలో కాశీ నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి ఒక వ్యక్తి, పండితుడు, బ్రాహ్మడు, అతని పేరు గాగాభట్టును కూడా పిలుస్తారు. సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశాడు, మహారాష్ట్రకు వచ్చాడు, శివాజీని కలిశాడు. అతను చరిత్రను చదివాడు, వంశ చరిత్ర అంతా ఆ విధంగా అధ్యయనం చేశాడు. చేసి ఏమన్నాడు తెలిసిన? ఇతడు రాజవంశానికి చెందినటువంటి
సిసోడియా రాజవంశానికి చెందిన రాజుగా అతను పరిగణించాడు, మాన్యతనిచ్చాడు, గుర్తింపునిచ్చాడు. కానీ శివాజీ క్షత్రియుడు, ఒక సిసోడియా క్షత్రియ వంశానికి చెందినటువంటి వ్యక్తిగా పరిగణించాడు. అందుకే ఒక గాగాభట్టు, ఒక సమర్థ రామదాస స్వామి, అతని తల్లి జిజియామాత, శివాజీ, వీళ్ళందరి యొక్క సమక్షంలో ఈ దేశము హిందువులు సామ్రాజ్య వైభవాన్ని సంపాదించినటువంటి రోజు ఈ రోజు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి. ఇది ఆషామాషి కాదు, ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఒకవేళ ఈ దేశంలో ఛత్రపతి శివాజీ లేకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండకపోయేది. ఇవాళ పార్టీల పేరుతో కొట్టాడుకుంటున్నారే, అలాంటి పార్టీలు ఈ దేశంలో రంగురంగుల జెండాలు ఎగరకపోయేవి. మనం చూడటం లేదా? ఇవాళ కేరళ ప్రాంతంలో ఉండేటువంటి మల్లాపురం అనేటువంటి ప్రాంతంలో 99% అక్కడ ఎవరు హిందువులు లేరు, అందరూ మతం మారారు. ఈ రోజున అక్కడ పార్టీ లేవు. హైదరాబాద్ లో వరల్డ్ సిటీలో ఒక 4-5 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏ జెండా దగ్గర ఒక జెండా తప్ప. కారణం ఏమిటి? హిందువులు బలహీన రోజున కేవలం భారతీయ జనతా పార్టీ జెండా కాదు, అసలు ఏ జెండా ఎగరదో. ప్రతి ఛత్రపతి శివాజీ ఈ దేశంలో ఉండేటువంటి మూలమైనటువంటి శ్రోతస్సును నిద్ర నిలిపాడు. మిత్రులారా, భారతదేశం ప్రపంచంలో అవసరం. ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం. భారతదేశం యొక్క ధ్యేయం ఏంటో తెలిసిన? భారతదేశం యొక్క ధ్యేయం ప్రపంచం అంతా సుఖంగా వర్ధిల్లాలి, సర్వేపి సుఖిన సంతు సర్వే సంతు నిరామయ అని చెప్పేటువంటి దేశం. మన వేదములు చెప్తాయి, సంగచ్చత్వం సంవదత్వం సంభవమనాంసిదానతాం దేవాభాగం యథాపూర్వం అని చెప్తాయి. దీని అర్థం ఏంటి? ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలారా, ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ వర్గానికి చెందిన, మనందరం కలిసి ముందుకు ప్రయాణం చేద్దాం, మన గమ్యాన్ని లక్ష్యాన్ని ముందు పెట్టి నడుస్తామని చెప్పేసి చెప్పినటువంటి వేద కాలం ఒక మనిషిని వర్గం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో సంబోధించలేదు. అలాంటి ఉన్నతమైనటువంటి, ఉదాత్తమైనటువంటి, ఉత్తమమైనటువంటి ధ్యేయంతో, లక్ష్యంతో కొనసాగినటువంటి దేశం భారతదేశం. ఒకటి భారతీయుల యొక్క భుజస్కంధాల పైన ఎంత భారం ఉందో మీరు ఆలోచించండి. మరి ఎందుకోసం ముఘలుల చేతులు ఓడిపోయాం మనమంతా? ఈ మధ్య ఒక సెక్యులర్ నాయకుడు అంటాడు, మీరు ఆ రోజున ముఘలుని ఎందుకు ఎదిరించలేకపోయారు? ఆంగ్లేయులు ఈ దేశాన్ని పరిపాలిస్తే మీరు ఎందుకు వాళ్ళని వెలగొట్టలేకపోయారు? ఈ రోజున మా సెక్యులర్ నాయకుల మీద మీరేదో ఎగబడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు, పరిహాసాలు చేస్తున్నారు, స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఆ రోజున మీ దగ్గరైతే పౌరుషవంతం. గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో మొఖరాయి వచ్చినప్పుడు ఒక మహారాణా ప్రతాప్, ఒక మహారాణా సంగ్రామ సింహుడు, ఒక చెయ్యి పోయింది, ఒక కన్ను పోయింది, ఒక భుజం తెగిపోయింది, ఒంటి చేత్తో, ఒంటి కన్నుతో యుద్ధం చేసి గెలిచారనే విషయాన్ని మర్చిపోకూడదు సుమా. ఛత్రపతి శివాజీ యొక్క తండ్రి షాజీ భోస్లే పనిచేసేది ఆదిల్షా రాజు యొక్క సంస్థానంలోనే. కానీ ఇంకొక పక్కన గుప్తధనంతో మహారాష్ట్రలో ఎల్లోరా ప్రాంతంలో ఉండే కృష్ణేశ్వర దేవాలయం యొక్క జ్యోతిర్లింగం యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించాడు. శివాజీ 16 ఏళ్ల వయస్సులో, 16 ఏళ్లే, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా తోరణ కోటాన్ని జయించాడు శివాజీ 16 ఏళ్ల వయస్సులో. మీరు ఆలోచించండి, 16 ఏళ్ల వయసులో ఈ రోజున పిల్లవాడు ఏం చదువుకుంటున్నాడు? వారికి ఏం తెలుసు దేశం? 16 ఏళ్ళు పక్కన పెట్టండి, సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు చదివేటువంటి పీజీ విద్యార్థి యొక్క దృక్పథం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. ఎక్కడో సెంట్రల్ యూనివర్సిటీలో చదివి వచ్చిన విద్యార్థికి కులం పిచ్చి, మత పిచ్చి. ఏమండి, ఈ సువిశాల భారతదేశం, ఈ సువిశాల భారతదేశంలో 5,000 కులాలున్నాయి, 10కి పైగా మతాలున్నాయి, భిన్నమైనటువంటి కట్టుబాట్లు, ఆచారాలున్నాయి. వీళ్ళందరినీ ఒకే జెండా కింద, ఒకే యావత్ భారతదేశం యొక్క దృక్పథం కింద మలిచినటువంటి ఛత్రపతి శివాజీ మించినటువంటి ఇంకొక PhD అక్కర్లేదు, ఇంకొక గొప్పవాడు అక్కర్లేదు ప్రపంచంలో. అలాంటి గొప్ప వ్యక్తికి జన్మనిచ్చిన దేశం నా భారతదేశం. ఈ దేశం మీకు తెలిసిన భారతదేశం ఎందుకు ఓడిపోయింది? మొదటిసారిగా మహమ్మద్ బిన్ కాసిం 7వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చినప్పుడు ఎదురుగా యుద్ధం చేస్తున్న మన హిందూ రాజు, అతని పేరు తాహిర్, రాజా తాహిర్ ఓడిపోయాడు. శక్తి లేక కాదు, ఆయుధాలు లేక కాదు. మిత్రులారా, ఎదురుగా ఉండే శత్రువు కుటిల నీతితో, నీతిమాలిన విధానాలతో అపవిత్ర యుద్ధం చేశారు, దోచుకున్నారు, దొంగచాటిగా దెబ్బతీశారు. కానీ రాజా దాహిర్ ఏమనుకున్నాడు? అతి విశ్వాసంతో ధర్మయుద్ధం చేశాడు, ఓడిపోయాడు. ఆ విధంగా 500 సంవత్సరాల పాటు ఓడిపోతూ వచ్చాం. ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క శత్రువు యొక్క వ్యూహాన్ని చూసి ఆ విధంగా యుద్ధం చేయలేనటువంటి రణనీతి లేని కారణంగా ఈ దేశం ఓడిపోతూ వచ్చింది.
మీ అందరికీ తెలుసు మౌర్య చంద్రగుప్తుడు ఈ దేశాన్ని పరిపాలించి ఒక స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిన సంఘటన మీకు తెలుసు. ఆ చంద్రగుప్తుడు వెనుక ఎవరున్నారు? ఆర్య చాణక్యుడు ఉన్నాడు. కుటిల నీతితో దెబ్బకు దెబ్బ, కన్నుకు కన్ను ఏ విధంగా యుద్ధం చేయాలో ఆ విధంగా ఆర్య చాణక్యుల యొక్క నీతి చెప్పింది. ఆ ఆర్య చాణక్యుని నీతితో ఈ దేశంలో మొదటిసారిగా యుద్ధ వ్యూహాన్ని, యుద్ధ నీతిని మార్చినటువంటి గొప్ప పౌరుష పరాక్రమంతుడు ఛత్రశివాజీ పుట్టినటువంటి దేశం నా భారతదేశం. శివాజీ యుద్ధ రీతిని మార్చేశాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గొరిల్లా యుద్ధాన్ని ప్రారంభించాడు, గొరిల్లా యుద్ధ తంత్రాన్ని ప్రారంభించాడు. ప్రపంచంలో పోర్చుగీస్ వాళ్ళతో, ఆంగ్లేయులతో పోరాటం చేయడం కోసం నావికా దళాన్ని ఆ విధంగా సిద్ధపరిచాడు. వేగంగా ప్రతిస్పందించి వేగంగా రియాక్ట్ చేసేటువంటి పద్ధతిలో ప్రతిచర్య తీసుకునేటువంటి సైన్యానికి శిక్షణ ఇచ్చాడు. తన చుట్టూతో ఉండేటువంటి సైనికుల్ని బానిసలుగా తిప్పలే, నిజమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగేటువంటి వ్యక్తుల్ని తయారు చేశాడు. తన కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి కోసం సర్వస్వం అర్పణ చేయగలిగేటువంటి కంకణ బొత్తులైన సంకల్ప వీరులను తయారు చేశాడు. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 16 ఏళ్ల వయస్సులో 36 గ్రామాలకి జాగీర్దార్ చేసినటువంటి ఛత్రపతి శివాజీ 1674 సంవత్సరం వచ్చేసరికి మహారాష్ట్రలో 300 కోట్ల పైన కాషాయ జెండాలు ఎగరేసినటువంటి నిజమైనటువంటి వీరుడు, సాహస పరాక్రమవంతుడు ఛత్రపతి శివాజీ. మీకు ఇంకొక విషయం తెలిసిన, ప్రపంచంలో అత్యంత క్రూర నియంత ఔరంగజేబు, అత్యంత క్రూర నియంత. ఇది మనం చెప్పట్లేదు, ప్రపంచంలో చరిత్రకారులు చెప్తున్నారు. ఔరంగజేబు యుద్ధం ఎవరితో చేస్తాడు? ఎదురుగా ఉండేటువంటి శత్రువుతో యుద్ధం చేయడు. పంటలు పండించి రైతులు దోచుకుంటాడు. సామాన్య గృహాల్లో ఉండేటువంటి ప్రజల్ని అత్యాచారం చేస్తాడు, చిత్రహింసల పాలు చేస్తాడు. పోతున్నటువంటి చోట దేవాలయాలు కనిపిస్తే ధ్వంసం చేస్తాడు, ఆస్తుల్ని దోచుకుంటాడు. యుద్ధం ఎవరిపైన? యుద్ధం ఎదురుగోడు శత్రువు పైన కాదు. ఆ విధంగా కూట నీతి యుద్ధం చేశాడు ఔరంగజేబు, ఒక క్రూరాత్ముడు. కానీ ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో ఉన్నంత వరకు ఒక్క రోజు కూడా ఔరంగజేబు అడుగు పెట్టనటువంటి సందర్భం ఊహించుకోండి. దేశంలో శివాజీ ఉన్నంత కాలం ఔరంగజేబు అడుగు పెట్టలే మహారాష్ట్రలో అడుగు పెట్టలేదు కాబట్టి కర్ణాటక రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి రాలేదు కాబట్టి తమిళనాడు కేరళ ప్రాంతంలో రాలేదు. అందుకే అడ్డుగోడ ఇరిచినటువంటి ఛత్రపతి శివాజీ లేకపోతే ఇందాక చెప్పారు ఈ దేశంలో అందరూ సున్నతి చేసుకునే వాళ్ళు. కానీ ఛత్రపతి శివాజీ అడ్డుగోడగా నిలిచి దక్షిణ భారతదేశాన్ని కాపాడినటువంటి అనన్య ప్రతిభా సంపన్నుడు. కానీ ఎప్పుడు వచ్చాడు ఔరంగజేబు? ఛత్రపతి శివాజీ 1680 చనిపోయిన తర్వాత వచ్చాడు. ఏమనుకున్నాడు? ఛత్రపతి శివాజీ చనిపోయాడు, ఈ దేశం దక్షిణాపథం నాదే అనుకున్నాడు. కానీ పిచ్చివాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఛత్రపతి శివాజీ వేసిన పునాది అది భవనంగా నిర్మాణమైంది. 150 సంవత్సరాల పాటు అనన్యంగా ముందుకు సాగింది. ఔరంగజేబు కాదు, ఔరంగజేబు వెనుకొచ్చే లక్షలాది సైన్యాన్ని కూడా నిలదొక్కుని ఎదిరించగలిగేటువంటి దమ్ము, ధైర్యమైనటువంటి నాయకత్వం ఉద్భవించింది. కాబట్టి ఛత్రపతి శివాజీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. అతను నిర్మాణం చేసిన పునాదుల పైన 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం నానాసాహెబ్ పీష్వా ఛత్రపతి శివాజీ నుంచి ప్రేరణ పొందాడు. ఆంగ్లేయులు 1857లో 50,000 మందిని హతమార్చాడు. ఢిల్లీలో భగవత్ పతాకాన్ని ఎగరేసినటువంటి రోజు ఛత్రపతి శివాజీ ప్రేరణతోనే బాలగంగాధర తిలక్ స్వరాజ్య ఉద్యమాన్ని నడిపాడు. ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తితోనే స్వాతంత్ర వీర సావర్కర్ లండన్ లో విదేశీ గడ్డ మీద ఆంగ్లేయుల్ని గడగడ వణికించాడు. ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తితోనే ఒక్కనే వెళ్ళి ఇటలీ, రష్యా, జర్మనీ ఇవన్నీ తిరుగుతూ జపాన్ వెళ్ళి సుమారుగా 40,000 మందితో ఆజాద్ హింద్ ఫౌజ్ తయారు చేసి 1943లో త్రివర్ణ పతాకం ఎగరేసిన అనధికార ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్ పుట్టినటువంటి దేశం నా భారతదేశం. శివాజీ స్ఫూర్తితో ఈ దేశంలో డాక్టర్ హెడ్గేవార్ లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ యొక్క యువకుల యొక్క హృదయాల్లో ప్రజ్వరిల్లేటువంటి దేశభక్తిని నెలకొల్పి దేశ రక్షణ కోసం నిలబెట్టాడు. ఛత్రపతి యొక్క శివాజీ యొక్క స్ఫూర్తితో ఈ దేశం ముక్కలై డివైడ్ అండ్ రూల్ పేరుతో ఉన్నటువంటి సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరినీ అదిరించి బెదిరించి తొడపాసం పెట్టి ఒప్పించి నప్పించి అందరినీ భారత జాతీయమైనటువంటి ప్రభుత్వంలో ఆ విధంగా తీసుకొచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినటువంటి దేశం భారతదేశం. శివాజీ స్ఫూర్తినిచ్చేవాడు సుమా.
శివాజీ కేవలం మహారాష్ట్రకే పరిమితమా? కేవలం మరాఠా వీరుడా? కాదు సుమా. ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తితో ఉత్తరప్రదేశ్ లో ఉండే బుందేల్ ఖండ్ యొక్క రాజా ఛత్రసాలుడు ఔరంగజేబు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో అస్సాంలో లాచిత్ బడపుఖన్ యుద్ధం చేస్తున్నాడు. శివాజీ స్ఫూర్తితో రాజస్థాన్ లో అమర్ సింగ్ రాథోడ్, దుర్గా దాస్ రాథోడ్ పోరాటం చేస్తున్నారు. శివాజీ స్ఫూర్తితో గురు గోవింద్ సింగ్ ప్రత్యేకంగా మహారాష్ట్రలో కలవడానికి వచ్చాడు ఛత్రపతి శివాజీని. శివాజీ కేవలం మహారాష్ట్ర మరాఠా ప్రాంతానికి చెందినవాడు కాదు సుమా. మొత్తము భారతదేశంలో ఒక విప్లవ జ్వాలల్ని, అగ్నికరాల్ని, నుగురుగప్పి నిప్పుల్ని ఆ విధంగా ప్రజ్వలింపజేసినటువంటి మహోన్నత చక్రవర్తి, అసామాన్యమైన ప్రతిభా సంపన్నుడు ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేకం రోజున. హిందువులు కూడా రాజ్యం చేయగలరు, హిందువులు కూడా సుసంపన్నమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేయగలరు. అందుకే 1674 సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఈ రోజున తేదీ ప్రకారం మనం జరుపుకోము. మన యొక్క తెలుగు క్యాలెండర్ తిథి ప్రకారం ఈరోజు జరుపుకుంటాము. ఈ రోజున జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున మనము పట్టాభిషేకం జరుపుకుంటున్నాము. మీరు చెప్పండి, హిందువులు ఈ దేశాన్ని పరిపాలించగలరా? ఇప్పటికీ ఈ దేశంలో విదేశీ నిధులతో మానస పుత్రుడు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే, ఒక పక్కన బెంగాల్ మండుతుంటే, కశ్మీర్ మండుతుంటే, ఈ దేశంలో ఎక్కడెక్కడైతే మతాంధులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులుగా ఈ దేశంలో అందరూ గూడు పుఠాలు గూడు చర్యలు చేస్తూ దేశాన్ని భగ్నం చేస్తుంటే, నీ పాత్ర ఏమిటో అనుక్షణం శివాజీ గుర్రమికి చూస్తుంటారు ఈ దేశంలో. ఎవరి నుంచి స్ఫూర్తి పొందాలి ఆలోచించుకోండి దేశాన్ని. ప్రతి ఛత్రపతి శివాజీ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? సామ్రాజ్యం ఎలా నిర్మించాలి ఆలోచించలే, పదవులు ఎలా సంపాదించాలి ఆలోచించలే. రాజకీయ కాంక్ష కాదు సుమా. రెండు, ఒకటి ధర్మ దీక్ష, రెండవది ప్రజల శ్రేయస్సు. ఇవి రెండు మాత్రమే ఛత్రపతి శివాజీ యొక్క హృదయంలో దాగి. ఎవరండి మరి శివాజీకి స్ఫూర్తినిచ్చింది? ఒక తల్లి. ఈ రోజున చాలా శుభదినం. ఆ రోజున ఛత్రపతి శివాజీకి ధైర్యాన్ని ఇచ్చి, ఆ విధంగా ఛత్రపతి శివాజీని ఒక మహోన్నత చక్రవర్తిగా తీసుకురావడం కోసం కృషి చేసిన జిజియామాత ఒక పక్కన ఈ రోజున శివాజీ విగ్రహాన్ని దాతగా ఉండి తల్లిని ఆహ్వానించి ఆ విధంగా వేదిక మీద కూర్చుకుంటుంది దేశం. తల్లి అంటే ఎవరు? తల్లి అంటే మార్గదర్శి, తల్లి అంటే ప్రేమమూర్తి, తల్లి అంటే ఉపదేశకురాలు. తల్లి సమాజంలో కేవలం వ్యక్తుని కుటుంబం వరకే పరిమితం చేయదు, ఉన్నతమైన నాయకత్వాన్ని అప్పగించే రీతిలో సంస్కారం ఇస్తుంది. ఆ విధంగా జిజియా మాత శివాజీకి సంస్కారాన్ని ఇచ్చింది. 1674 సంవత్సరంలో పట్టాభిషిక్తుడైనటువంటి శివాజీని చూసి కళ్ళ నిండా అశ్రుధారలు నడుస్తున్నాయి, అశ్రుధారలు కారుతున్నాయి. జిజియా మాత కళ్ళ నుంచి గత 12 రోజులకి ఆమె మరణించింది. కళ్ళారా ఒక పట్టాభిషేక దినోత్సవం చూసింది. అంటే ఒక తల్లి తన పిల్లవాడిని తన వరకే, తన పుట్ట వరకే, తన కుటుంబం వరకే ఆలోచించదండి. సమాజం కొరకు ఆ విధంగా సర్వస్వం ధారపోసే వ్యక్తిగా నిర్మాణం చేస్తుంది తల్లి. అలాంటి తల్లులు, నారీ రత్నాలు పుట్టిన దేశం భారతదేశం. నారీ రత్నాలు. ఒక చరిత్రకారుడు ఉన్నాడు, తన పేరు జదునాథ్ సర్కార్. ఆయన ఏమనుకున్నాడు తెలిసిన? నేను ఔరంగజేబు చరిత్ర చదివి ఔరంగజేబు చరిత్ర రాద్దాం అనుకున్నాడు. ఔరంగజేబు చరిత్ర చదవడం ప్రారంభించాడు. ఎక్కడ ఔరంగజేబు చరిత్ర రాస్తుంటే, ఎక్కడ ఔరంగజేబు చరిత్ర చదువుతుంటే ఆ పక్కన శివాజీ కనిపిస్తున్నాడు ఆయనకి. అరే నేను శివాజీ చరిత్ర కాదు కదా, నేను ఔరంగజేబు చరిత్ర రాయాలి. నేను ఔరంగజేబు చరిత్ర కంటే శివాజీ యొక్క వ్యక్తిత్వం గొప్పదనుకున్నాడు. శివాజీ చరిత్ర రాయడం మొదలు పెట్టాడు, ఔరంగజేబు చరిత్ర పక్కన పెట్టాడు. ఆ విధంగా ఉన్నతమైన వ్యక్తిత్వానికి మారుపేరైనటువంటి వ్యక్తి, మారుపేరైనటువంటి జదునాథ్ చక్రవర్తి ఈ దేశంలో ఛత్రపతి శివాజీ యొక్క అసలైనటువంటి చరిత్రని ప్రపంచం ముందు ఉంచాడు. మిత్రులారా, శివాజీ ఉన్నప్పుడు ఏం దేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఒక పక్కన మొఘల్ పాదుషా ఔరంగజేబ్, ఇంకొక పక్కన కర్ణాటకలో బిజాపూర్ సుల్తాన్ ఆదిల్ షాహి, ఇంకొక పక్కన మన గోల్కొండ నిజాం అసఫ్ జాహ్. ముగ్గురు మతాంధుల మధ్యలో దేశం, ముగ్గురు మతాంధుల మధ్యలో కోట్లాది మంది హిందువుల యొక్క బానిసత్వం, ముగ్గురు మతాంధుల మధ్యలో ప్రజాస్వామ్యం అవహేళన చేయబడుతుంది, అపహాస్యం చేయబడుతుంది. ఈ ముగ్గురు మతాంధుల్ని ఎదుర్కొన్న ఒకే ఒక వీరుడు, జాతీయ వీరుడు ఛత్రపతి శివాజీ. శివాజీ పట్టాభిషిక్తుడు అయిన తర్వాత అక్కడే ఊరుకునే గమ్మున కూర్చొనే శివాజీ తెలంగాణకు వచ్చాడు. 9 రోజులు ఉన్నాడు భాగ్యనగర్ లో. గోల్కొండ నవాబు అసఫ్ జాహి గజగజ వణుకుతున్నాడు. అప్పుడప్పుడు
ఆ విధంగా పరీక్షిద్దామని చెప్పేసి శివాజీ మహారాజ్ మా దగ్గర ఒక ఏనుగు ఉంది, అటువంటి ఏనుగు మీరు ఎక్కడ చూసి ఉండరు, అసలు మీ దగ్గర ఎక్కడ వెనక దిక్కు ఏనుగులు కనిపిస్తారు, మా ఏనుగుతో పోటీ పడే ఏనుగు మీ దగ్గర ఉందా అని అవహేళన చేశాడు. ఓ ఎందుకు లేరు, మీ ఏనుగు కంటే బ్రహ్మాండమైన ఏనుగు నా దగ్గర ఉంది, యుద్ధ రంగంలో మైదానంలో దించండి అన్నాడు. అప్పుడు గోల్కొండ నవాబు ఆ యొక్క యుద్ధ రంగంలోకి ఏనుగులు దించాడు. వాస్తవంగా శివాజీ వెనక ఏనుగులు లేవు, ఒకడే ఒకడు కుర్ర కుంక 20 సంవత్సరాల యువకుడు యశాజికంకి దిగాడు, ఏనుగుతో పోరాడాడు, ఏనుగు యొక్క తండం విరిచేసి ఆ విధంగా శివాజీ ఏనుగులు లాంటి వ్యక్తులను తయారు చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ పుట్టిన దేశం భారతదేశం. కేవలం అనుసరణలు మాత్రమే కాదు, అనుసరణలో దేశము ధర్మ పట్ల నిష్ఠను పెంచాడు. ఇంకొక పక్కన భారతదేశంలో బానిసత్వంతో కొట్టాడుకుంటున్న సమయంలో ఈ దేశంలో సంత జ్ఞానేశ్వర్, సంత నామదేవ్, తులసీదాసు, సమర్థ రామదాస స్వామి యుద్ధాలు చేయలే, కానీ ఊరూరా ధర్మ ప్రచారం చేశారు, ఊరూరా ధర్మ ప్రచారం చేశారు. ఆశ్రమాలకు పరిమితంగానే ఆశ్రమాలు ఆస్తులు పెంచుకోలే, గ్రామాన విరోచితమైనటువంటి ధర్మ కార్యాన్ని, సాహసోపేతమైన విజ్ఞానాన్ని ప్రజలకు అందించారు. అందుకే సమర్థ రామదాసు, తులసీదాసు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు భక్తి ఉద్యమంలో ఈ దేశానికి మేలు చేశారు. శివాజీ వెనక సైన్యం ఏముంది, శివాజీకి ధనం ఏముంది, శివాజీ యొక్క సైన్యం నీకు అర్థమవుతా? శివాజీ సైన్యం 500, ఒక చోట 100 మందే, ఇంకో చోట 150 మందే, ధనము లేదు, ఆస్తులు లేవు, సంపదలు లేవు. కానీ ఎవరితో యుద్ధం చేశాడు? 50,000 మందితో వచ్చినటువంటి అఫ్జల్ ఖాన్ తల తీసి అమ్మకు సమర్పించాడు ఛత్రపతి శివాజీ. దానికి సైన్యం లేదు, కానీ 1,00,000 మంది సైన్యంతో వచ్చినటువంటి షహిస్తా ఖాన్ యొక్క కోటలోకి ప్రవేశించాడు. పూనా కోటలోకి వేళ్లు నరికేశాడు. జాగ్రత్త, ఇటువైపు చూస్తే అని బెదిరించాడు. ఎంతమంది ఉన్నారు? కేవలం 150 మందే. కానీ సైన్యము తక్కువ, సంపద తక్కువ, కానీ స్వాభిమానం ఎక్కువ, సంకల్పం ఎక్కువ, సర్వస్వం అర్పణ చేయాలనేటువంటి కార్యకర్తల యొక్క దీక్ష ఎక్కువ. ఆ విధంగా తక్కువ సాధనాలతో, తక్కువ పరిశ్రమతో, తక్కువ ఆస్తులతో దేశంలో ఒక అపురూపమైన వైభవ సంపన్నమైనటువంటి హిందువుల యొక్క సామ్రాజ్యం నిర్మాణం చేశాడు డాక్టర్ ఛత్రపతి శివాజీ. మీ అందరికీ తెలుసు, పట్టాభిషేక మహత్వం ఉందే అది ప్రపంచ గుర్తింపు పొందిందండి. ఎందుకు ప్రపంచ గుర్తింపు పొందింది? ప్రపంచంలో ఇంకెవరు కన్నెత్తి చూడలేని స్థితి దేశం. శివాజీ కాలంలోనే సొంత నాణాలు నిర్మాణం అయ్యాయి. శివాజీ కాలంలోనే వ్యవసాయదారులకి పంటల ఉత్పత్తి ప్రారంభమైంది, పన్నులు సరళీకరణ చేయబడింది, విదేశీ వ్యాపారం ప్రారంభమైంది. ఈ దేశంలోని సాధారణ ప్రజల దగ్గరికి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునే నిజమైన నేతృత్వం లభించింది. ఈ దేశంలో ఉండేటువంటి జలదుర్గాలు మొదలయ్యాయి. పటిష్టమైనటువంటి సైన్యముతో పాటు ఈ దేశంలో ప్రతి వ్యక్తి హృదయంలో ధర్మము పట్ల నిష్ఠ పెంచేటువంటి సంస్కారాలు మొదలయ్యాయి. కాబట్టి శివాజీ కేవలం యుద్ధ తంత్రం మాత్రమే కాదు, సువ్యవస్థితమైన పరిపాలనకి తాత్కాలికంగా నిలిచినటువంటి వ్యక్తి శివాజీ. 1674 సంవత్సరం ఇది ఒక సుదీర్ఘమైనటువంటి 36 సంవత్సరాల యుద్ధ తంత్రానికి మారు పేరు. 14 సంవత్సరాల వయస్సులో తోరణకోట దుర్గాన్ని గెలిచిన తర్వాత 36 సంవత్సరాల కాలంలో ఎన్నో జయాలు, ఆ విధంగా అపజయం విషయమే లేదు, కొంచెం వెనుకడుగు కానీ ముందడుగు వెళ్తూ విజయ పరంపరకి తార్కాణంగా ఇచ్చినటువంటి ఛత్రపతి శివాజీ ఈ రోజున ఈ కాలానికి అందరికీ ఆదర్శపాత్రుడు. అవునా కాదా? శివాజీ లేకపోతే ఏమయ్యేదో చెప్పారు ఇందాక. ఛత్రపతి శివాజీ ఒక జాతీయ మహానాయకుడు. అలాంటి నాయకుడి నుంచి స్ఫూర్తి పొందాలి మనమంతా. శివాజీ యొక్క చరిత్రను చదవాలి. చరిత్ర సంబంధించినటువంటి పుస్తకాలు 1 కాదు 15-20 పుస్తకాలు ఉన్నాయి. అదొక అధ్యయనం చేయండి. వారి చరిత్ర చదువుతుంటే రాణా ప్రతాప్ మధ్యలో వస్తాడు, చిత్రసానుడు వస్తాడు, ఒక్కొక్కరి చరిత్ర గుర్తొస్తుంది. ఆ విధంగా సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి స్ఫూర్తినిచ్చినటువంటి ఛత్రపతి అనేది బిరుదు. గాగా భట్టు వేద మంత్ర ఉచ్చారణతో ఈ రోజునే ఛత్రమెత్తి గొడుగు కింద కూర్చోబెట్టాడు సింహాసనం పైన. తల్లి కన్నులారా చూస్తున్నది. ఆంగ్లేయులు వచ్చారు, వందనాలు చేస్తున్నారు. పోర్చుగీస్ వారు వచ్చారు, వందనాలు చేస్తున్నారు. ఒకప్పుడు శివాజీని కొండేలు కన్నారు, నరకపు నక్క అన్నారు, కుక్క అన్నారు, వెన్నుపడు దొంగ అన్నారు. కానీ తర్వాత ఏమన్నారు? ఇతను విప్లవమూర్తి అన్నారు. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. 1680 ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత ఔరంగజేబు నోటి నుంచి ఏం వెలువడిందో తెలిసినా?
ఒక మహా గొప్ప వ్యక్తి యోధుడు మరణించాడు. ఆయన నోటి నుంచి వెలువడింది, 16 సంవత్సరాల పాటు యుద్ధం మేము యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో గెలుపొందడమే కాదు, రాజ్యాన్ని విస్తరింపచేసిన మహాయోధుడు మరణించాడు. ఒక శత్రువు యొక్క ప్రశంసని పొంది, ఒక శత్రువు యొక్క ప్రవర్తన పొంది, ఆ విధంగా దేశానికి, ఈ దేశంలో ఉండే ప్రతి వ్యక్తికి స్ఫూర్తిప్రదమైనటువంటి జీవితాన్ని ప్రేరణాదాయకమైన కేంద్రంగా నిలిచినటువంటి శివాజీని ఆదర్శంగా తీసుకుందాం. గ్రామంలో ఈ రోజున ఏం జరుగుతుందో ఆలోచించండి. నిర్వీర్యమైన, నిస్పృహమైనటువంటి యువకులు సమాజంలో కనిపిస్తున్నారు. ఖానా పీనా గానా బజానా, ఎవడు డబ్బులిస్తే, ఎవడు తాగిస్తే, ఎవడు పదవులిస్తే. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను తెలుసా? ఇది కొత్త కాదు సుమా. ఆ రోజున ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణుడు కోప పాలకులందరినీ సమైక్యపరిచి ముందుకు నడుస్తుంటే అతని మేనమామ కంసుడు ఏం చేశాడు తెలుసునా? శత్రువుల్ని పంపించి చెప్పాడు, బాహ్యులుకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని పంపించాడు, వెళ్ళు, నువ్వు యుద్ధం కృష్ణుడితో చేయొద్దు. ఎవరెవరైతే యువకులు ఉన్నారో ఏం చేయాలి? ఖానా పీనా గానా బజానా, తాగించు. చిన్నపిల్లలు ఉన్నారు, అమ్మ పట్ల నాన్న పట్ల వ్యతిరేకత, అమ్మ పనికిరాదు, నాన్న పనికిరాదు, మొదలుపెట్టు. ధర్మము సంస్కృతికి వ్యతిరేకంగా తయారు చేయి, సోమరిపోతులను తయారు చేయి, ధనాన్ని విచ్చలవిడిగా వాడు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళని బయటికి తీసుకొచ్చి వ్యభిచారాలు చేయించు, తప్పుదారి పట్టించు. చూడు, మొత్తం సమాజం నాశనం పెడతా. కృష్ణుడు ఏం చేయగలుగుతాడు? కృష్ణుడు కూడా ఏమి చేయలేడు. ఆ విధంగా ఇది కొత్త విషయం కాదు సుమా. ఆ రోజున ద్వాపర యుగంలో కూడా ఈ దేశ ధర్మ సంస్కృతిని నాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నటువంటి కంసుడి మాదిరిగా ఈ రోజున కూడా నాయకత్వంలో కలిగినటువంటి కొద్దిమంది వ్యక్తులు యువకుల్ని చెడగొడుతున్నారు, మహిళల్ని చెడగొడుతున్నారు. పదవుల పేరుతో, డబ్బు పేరుతో, పురోధాల పేరుతో ధర్మానికి, సంస్కృతికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తి అక్కర్లేదా మనకి? అతనికి వీరోచిత పరాక్రమ గాథ ఈ దేశంలో అక్కర్లేదా మనకి? అందుకే మళ్ళీ ఈ రోజున శివాజీ పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా అతని మన ప్రేరణ కేంద్రము కావాలి, అతని మనకు స్ఫూర్తి కేంద్రం కావాలి. స్వామి వివేకానంద చెప్పాడు, నేను కలగనటం లేదు, నేను పగటి కళలు కనటం లేదు, నా కళ్ళ ముందు ఒక స్వప్నం కాదది, నా కళ్ళ ముందు ఒక దృశ్యం సాక్షాత్కరిస్తున్నది. ఏమిటి ఆ దృశ్యం? నా భారత మాత ఉన్నతమైన సింహాసనం మీద కూర్చొని ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెడుతున్న దృశ్యం కనిపిస్తుంది దేశంలో. రాబోయే శతాబ్దం ఎవరిది? రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దం. చప్పట్లు కొట్టండి, హిందూ శతాబ్దం. నా కోసం కొట్టకండి. రాబోయే శతాబ్దం మీ కళ్ళతో చూశారు, మీ కళ్ళతో 2023లో చూడబోతున్నారు. 18 రామ మందిరం అయోధ్యలో మీ కళ్ళ ముందర. మీ తాతలు ముత్తాతలు చూడలేదు, మీరు చూడబోతున్నారు. మీ కళ్ళ ముందరే 370 ఆర్టికల్ రద్దు చేసి కశ్మీర్ మండుతున్నప్పటికీ రావణ కాష్టంతో దాన్ని సమాజంలో, భారత ప్రభుత్వంలో సంలీనం చేసిన సంఘటనలు మీరు చూశారు. ఇప్పటి వరకు హిందువులో మాత్రమే దోషాలున్నాయి, హిందువులో మాత్రమే లోపాలున్నాయి, హిందువులో మాత్రమే సంస్కరణలు కావాలనుకునే స్థితిలో ముస్లింల్లో ఉండే దోషాల్ని లేవనెత్తి 3 తలాఖ్ని రద్దు చేసి మహిళలకి సంక్షేమాన్ని అందించిన మహా ఉద్యమాన్ని సమాజంలో కళ్ళతో చూస్తున్నారు. రాబోయే శతాబ్దం మనదే. యోగి అరవింద్ చెప్పాడు, కేవలం ఇంకొక 100 సంవత్సరాలు, ఇప్పుడు చెప్పింది కాదు, అప్పుడప్పుడు 100 సంవత్సరాలు చెప్పాడు, ఇంకొక 30-40 సంవత్సరాల్లో సంధ్యాకాలం అంటే ఏంటండి? సంధ్యాకాలం అంటే సూర్యుడు ఉదయించలే. 6 గంటలకి సూర్యుడు అప్పుడప్పుడు మెల్లిమెల్లిగా ఉదయిస్తున్నాడు. సూర్యుడు ఇంకా ప్రతిభావంతంగా రాలే. అది రావడానికి ఎంతసేపు పడుతుంది? అది రావడానికి ఇంకొక 10 నిమిషాలు, 15 నిమిషాలు సూర్యుడు రావడానికి. కానీ భారత జాతీయ సూర్యోదయం కావడానికి ఇంకొక 30 సంవత్సరాల సమయంలో ప్రపంచంలో ఉదయించబోతున్నటువంటి వివేక భారత ఉదయం ఉదయిస్తున్నది అని చెప్పాడు. అది అరవింద ఘోష్. ఈ దేశం ఎప్పుడెప్పుడు పతనమైంది? చరిత్ర తెలియనప్పుడు పతనమైంది. ఇంటికి పరిమితమైనప్పుడు ఈ దేశం పతనమైంది. కుంచుకుపోతున్నప్పుడు పతనమైంది. నాకులం అని ఆ విధంగా వివక్షత తిప్పినట్టు ఈ దేశం పతనమైంది. అంటరానితనం పేరుతో ఈ దేశం పతనమైంది. అవన్నీ తొలగిపోనున్న ఈ దేశంలో మేము పుచ్చుకునే వాళ్ళం కాదు, ఇచ్చేవాళ్ళం. ఈ దేశం మండుతున్నా, ఈ దేశంలో చనిపోతున్నా, ఈ దేశంలో బాధలు అనుభవిస్తున్నా 80 దేశాల ఆరోగ్యం గురించి
ఆలోచించి వ్యాక్సిన్ అందించినటువంటి దేశం భారతదేశం. ఇవ్వడం మాత్రమే తెలుసు మాకి, ఇవ్వడం మాత్రమే తెలుసు, ఇవ్వడం మాత్రమే కాదు సుమా. ఏమిటది? ఆను భద్రకతమోయంతు విశ్వతః. ప్రపంచంలో ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని స్వీకరించే గుణము కూడా నాకు ఉంది అని ప్రపంచంతో మిత్రత్వం చేయగలిగేటువంటి శక్తి కలిగిన, ఔదార్యం కలిగిన, వినమ్రత కలిగేటువంటి దేశం భారతదేశం. మరి దీనికంతటికి ఒక నాయకుడు, ఒక ప్రధానమంత్రి సరిపోతాడా? సరిపోయే ప్రసక్తి లేదు. 130 కోట్ల మంది ప్రజల్లో జాతీయ జీవన ఆదర్శాన్ని నింపాలి. వేద కాలము, ఉపనిషత్తుల కాలము, రామాయణ భారత కాలము, అష్టాదశ పురాణాల కాలము, అలాగే భక్తి యొక్క యోగంలో మునిగినటువంటి ఆది శంకరాచార్యుడు, మధ్వాచార్యుడు, రామానుజాచార్యుడు, సంత కబీర్ దాసు, తులసీదాసు, రామదేవుడు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది వేలాది మంది సముద్ర సంస్కర్తల యొక్క త్యాగంతో, సాక్రిఫైస్ అండ్ సర్వీస్, త్యాగము, సేవ అనే ధ్యేయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. గ్రామ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించాలి. ఛత్రపతి శివాజీ హృదయంలో ఉండాలి, రోడ్డు మీద కాదు. ఛత్రపతి శివాజీ హృదయంలో సంకల్ప దీక్ష ఇవ్వాలి, కేవలం పూర్ణమాలు వేయడం కాదు. ధర్మ దీక్ష, వ్రత దీక్ష, రెండు ధర్మం కోసం నిలబడాలి. ధర్మం అంటే ప్రపంచంలో ఈ దేశం నిలబడింది అంటే ఒకే ఒక పదముతో అది ధర్మం. ప్రపంచంలో ఎక్కడ లేదు ధర్మం అనేది. నేను హిందూ అనే పదం వాడినా, భారతీయ అనే పదం వాడినా, ఇంకేదో విశ్వ మానవ ధర్మం అని మాట్లాడినా, ఆర్య ధర్మం అని మాట్లాడినా ఏమీ లేదండి. వాటికి అన్ని పర్యాయ పదాలు మాత్రమే. ఏమండి, ఫలానా మతము ఫలానా రోజున ప్రారంభించబడింది, ఫలానా మతమును ఫలానా ప్రవక్త ప్రారంభించాడు. మరి మీ హిందూ మతాన్ని ఎవరు ప్రారంభించారు? మీ హిందూ మతానికి ప్రవక్త ఎవరు? అదే విధంగా రకరకాల ప్రశ్నలు వేస్తే గందరగోళ పడతాం, మనమంతా భయపడిపోతాం. ఇక్కడ చదువుకున్న వ్యక్తి అమెరికాకి వెళ్ళినప్పుడు, లండన్కి వెళ్ళినప్పుడు, ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వ్యక్తులు అడుగుతున్నారు, ఇప్పటి సంగతి చెప్పట్లేదు. ఐన్స్టీన్ ఆ రోజున శాస్త్రజ్ఞుడిగా ఉన్నప్పుడు ఈ దేశం నుంచి వెళ్ళేటువంటి డాక్టర్ గుప్తాని అడిగాడు, మీకు సంస్కృతం వచ్చా అన్నాడు. సంస్కృతంలో సరే సంస్కృతం రాదు, ఇంగ్లీష్ వచ్చు. ఇంగ్లీష్ మా భాష, మీ సంస్కృతం మీకు వచ్చా అన్నాడు. నాకు రాదన్నాడు. లోపలికి తీసుకెళ్ళాడు ఐన్స్టీన్. తన గదిలో ఉండేటువంటి అన్ని సెల్ఫుల్లో ఎక్కడ చూసినా సంస్కృత భాష యొక్క పురాణ గాథలు, రామాయణ భారత ఇతిహాసాలు, వేదం యొక్క అనువాదాలు కనిపించాయి, సంస్కృతంలో ఉన్నాయి అక్కడ. బట్ ఈ రోజున ప్రపంచం అడుగుతుంది, నీ గురించి నీకు తెలుసా? నీ భాష నీకు తెలుసా? నీ చరిత్ర నీకు తెలుసా? నీ చరిత్ర పుస్తకాల్లో శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడున్నాడు? రాజా రంజిత్ సింగ్ ఎక్కడున్నాడు? సావర్కర్ ఎక్కడున్నాడు? రాణా ప్రతాప్ ఎక్కడున్నాడు? వీర సావర్కర్ ఎక్కడున్నాడు? చరిత్రను మరిపించేటువంటి స్థితిలో ఇవాళ ఛత్రపతి శివాజీ ఊరూరా యువకులంది అందరినీ కూడా ప్రేరేపించగలగాలి. అందుకోసమే రాబోయే శతాబ్దం, ఏ శతాబ్దం? హిందూ శతాబ్దం. రాబోయే శతాబ్దం, రాబోయే హిందూ శతాబ్దానికి మనం శ్రీకారం చుట్టబోవాలి. అది ఇక్కడి నుంచి ప్రారంభం కావాలి సుమా. ఈ ప్రాంతం అంతా ధార్మికమైనటువంటి భావాలు కలిగినటువంటి ప్రాంతం, తుపాక ప్రాంతం, సౌమ్యము కలిగినటువంటి ప్రజల యొక్క ప్రాంతం, అమాయకత్వము కలిగి అంతో ఎంతో చిన్న చిన్న ఆచార కట్టుబాట్లతో ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులకు లోనైనటువంటి ప్రాంతం. చేనేత కార్మికులు ఆత్మహత్యలకు గురై ఇవాళ చేనేత అనేటువంటి వృత్తిని 70 సంవత్సరాల తర్వాత కూడా దానికి అతి గతి లేనటువంటి విధానాలు ఇవాళ సమాజంలో కనిపిస్తున్నాయి. ప్రతి దేశంలో ఎక్కడ లోపం కనిపిస్తుంది. ఆర్థిక, సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మికమైన విధానాలు లేనటువంటి స్థితిలో భారతదేశం పరిగెత్తుతున్నది. ఇటువంటి సమయంలో ఒక సువ్యవస్థితమైనటువంటి వ్యవస్థ కోసం ఈ దేశంలో ఉద్యమించాలి. ఇది ఒక ప్రధానమంత్రితో పూర్తయ్యేది కాదు సుమా. గవర్నమెంట్స్ మే కమ్, గవర్నమెంట్స్ మే గో, బట్ ఐ గో ఫర్ ఎవర్. ప్రభుత్వాలు వస్తాయి, ప్రభుత్వాలు పోతాయి. సంకల్పం, ధర్మం, దీక్ష. రాబోయే తరాలు కూడా ధర్మం పట్ల దీక్ష వహించేటువంటి సంకల్ప దీక్ష కలిగినటువంటి వ్యక్తులు నిర్మాణం చేయాలి. శివాజీ అదే చేశాడు. శివాజీ చనిపోయిన తర్వాత శివాజీతోనే ధర్మం అంతరించలే. శివాజీ చనిపోతే శివాజీతోనే హిందుత్వం పక్కకు పోలే. శివాజీ నిర్మాణం చేసినటువంటి పురాతనమైన భవనం ఉందే, అలాంటి భవనం ప్రపంచంలో గొప్ప వెలుగుని, క్రాంతినిచ్చింది. ఔరంగజేబ్ అంటే ఎవరండి? ఔరంగజేబ్ అంటే తుఫాన్. ఔరంగజేబ్ అంటే తుఫాన్. అతను కదులుతుంటే దేవాలయాలు కూలిపోయాయి. అతను కదులుతుంటే ఆడవాళ్ళు అత్యాచారానికి గురయ్యారు. అతను కదులుతుంటే మొత్తం హిందూ సమాజం భయంగా బ్రతికింది, బానిసలుగా బ్రతికారు. శివాజీ చిన్న దీపం. కానీ శివాజీ చెప్పాడు, నిజమే, నేను చిన్న దీపాన్ని.
కానీ కాలాంధకారం అజ్ఞానాంధకారంలో నేను వెలిగించే చిన్న దీపమే చిరు దీపమే ప్రజ్వరిల్లేటువంటి ఒక కాగడాలుగా వెలుగుతుంది అని ముందుకు వచ్చాడు. ఆ విధంగా ఛత్రపతి శివాజీ తుఫాన్ని ఎదుర్కొన్నారు. తుఫాన్ని ఇవాళ మీరు ఎదుర్కొనగలరా? బట్ ఆ పద్ధతిలో దేశంలో మార్పులు సంభవించబోతున్నాయి. మిత్రులారా, ఇవాళ దేశంలో, భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కులం పేరుతో మనిషి కుంచిత బుద్ధితో ఉన్నాడు. నా కులము గొప్ప, నా కులము పెద్ద, నీ కులము చిన్న. అంబేద్కర్ పేరు చెప్పుకుని, అంబేద్కర్ విగ్రహాల పేరు చెప్పుకుని ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. దేశంలో శివాజీ విగ్రహం ఉండాలా, అంబేద్కర్ విగ్రహం ఉండాలా? చర్చ. అంబేద్కర్ కి శివాజీకి గొడవ లేదు. ఆ ఇద్దరు విగ్రహాల పేరుతో, ఆ ఇద్దరు మహానాయకుల పేరుతో మన మధ్య కొట్లాట ప్రారంభమైంది. ఛత్రపతి శివాజీ ఈ దేశంలో అఖండమైన భారతాన్ని కోరుకున్నాడు. అలాగే రాజ్యాంగంలో రాశాడు, సావరీనిటీ, ప్రజాస్వామ్య, గణతంత్ర, సార్వభౌమ దేశం భారతదేశం, ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచండి అని వేడుకున్నాడు. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, సోదర భావంతో మెలుగుదాం అని చెప్పాడు. కానీ అంబేద్కర్ ఎప్పుడు కుల చిచ్చు పెట్టలేదు. అరే మన దళితులంతా ఒక్కడరా, దారి పదరా అని చెప్పేసి రెచ్చగొట్టలేదు, ఉసిగొల్పలేదు, గ్రామాల్లో గ్రూపులు తయారు చేయలేదు. కానీ అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని వాళ్ళ గ్రూపులు తయారయ్యాయి, ఘర్షణలు మొదలయ్యాయి. అరే ఎందుకు మాట్లాడుతున్నావు? ఆయన ముందు పెట్టుకుని దేశాన్ని తిడుతున్నారు, ధర్మాన్ని తిడుతున్నారు, రాముని తిడుతున్నారు, కృష్ణుని తిడుతున్నారు. అరే తిట్టొద్దా? ఎందుకు తిట్టాం? అంబేద్కర్ మా లైసెన్స్ బొమ్మ ఉంటుంది, ఆ లైసెన్స్ వచ్చినట్టే ఎవరైనా తిట్టొచ్చు. కానీ అంబేద్కర్ తయారు చేసిన భారత రాజ్యాంగంలో వేద కాలము నాటి నంది ఉంది, రాణాప్రతాప్ బొమ్మ ఉంది, ఝాన్సీ చిత్రం ఉంది, నిరంజనాలు హరప్ప నాగరికతల చిహ్నాలున్నాయి. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసిన తాంత్యా తోపే ఉన్నాడు. ఇండియా, దట్ ఈస్ భారత్. ఇది ఇండియా పేరు ఎవరు పెట్టారు? ఆంగ్లేయులు పెట్టారు. కానీ అంతకంటే ముందు ఇది భారత్ అని పేర్కొనబడింది. భారత్ అంటే ఎవరు? భారత్ అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం రాముని తమ్ముడు భరతుడు, శకుంతల దుష్యంతల కొడుకు భరతుడు, జన భరతుడు. ఏ భరతుడైనా వేల సంవత్సరాల చరిత్రని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి డాక్టర్ అంబేద్కర్ పుట్టిన దేశం భారతదేశం. విగ్రహాల పేరుతో, అంబేద్కర్ పేరుతో ఈ దేశాన్ని, గ్రామాన్ని ముక్కలు ముక్కలు చేసేటువంటి పద్ధతిని ఈ దేశంలో మనం మాత్రమే చేయగలం. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో చదివచ్చాడు తుపాకీకి. ఎక్కడ చదువుతున్నా? పిహెచ్డి సెంట్రల్ యూనివర్సిటీ. ఇక్కడేం చేస్తున్నాడు? అరే మనంతా మాదిగోళం రా, మనంతా మాలోళ్ళం రా. ఇంకోటి యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో గదుల్లో కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి, సార్ మాకు సీటు కావాలి సార్, నాకు ఏం తెలియదు సార్, కొత్త విద్యార్థులు సార్, ఇది ఏ కులం, ఏ క్యాస్ట్? మేము పద్మశాలి సార్, మేము ముదిరాజులకే సాయం చేస్తాం. పో. అర్థమవుతుందా? ఈ దేశంలో, ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో కులం పేరుతో హిందూ సమాజాన్ని చీల్చేటువంటి పని మొదలైంది. ఛత్రపతి శివాజీ ఏ బాటతో సమాజాన్ని ఏకం చేశాడో అలాంటి సామ్రాజ్యం రాబోతున్నదని ఊహించిన పదవి లాలసులు, స్వార్థపరులు ఈ యొక్క హిందూ సమాజాన్ని చీల్చే పనిలో ఉన్నారు. కేవలం పదవి లాలసత కోసం. మీరు గుర్తుపెట్టుకోండి, 7వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ కాసిం తో యుద్ధం చేస్తున్నటువంటి రాజా దాగిరి ఏమనుకున్నాడు? నా సింహాసనం ఆక్రమిస్తుంది అనుకుంటాడు మహమ్మద్ బిన్ కాసిం. ఏమండి, మహమ్మద్ బిన్ కాసింకి సింహాసనం కాదు కావలసింది ఈ మొత్తం భారతదేశం మత మార్పిడికి లోనై ఇస్లాం రాజ్యం కావాలని కలగదంటున్నాడు. నీవు నా కొడుకు ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే ఇంకెవరో ముఖ్యమంత్రి కావాలి, నీ 5 ఏళ్ల సభ్యుల కోసం శాశ్వతంగా నా ధర్మాన్ని, సంస్కృతిని బలి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దృష్టాంతాలు దేశంలో సాగుతున్నాయి సుమా. అందుకే ఒక యువకుడిగా, ఒక దేశభక్తుడిగా, ఒక కులానికి పక్షపాతం కాదు. నేను యాదృచ్ఛికంగా రావులో పుట్టుండొచ్చు, రెడ్డిలో పుట్టొచ్చు, ముదిరాజులో పుట్టుండొచ్చు, గోడలో పుట్టుండొచ్చు కాక, కానీ నేను కులానికి చెందిన వ్యక్తిని కాదు. యావత్ భారతదేశం నాది. నేను తెలంగాణలో పుట్టి ఉండొచ్చు కాక, కానీ తెలంగాణ ప్రాంతీయ తత్వం నాకు లేదు సుమా. ఛత్రపతి శివాజీ మరాఠా తత్వం కలిగిన వాడు కాదు. అటు చిత్రసానుడి, ఇటు మహాదేవ, ఆ విధంగా మహాదేవ గోవింద లాంటి వ్యక్తులకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి. అఖిల భారత దృక్పథం, అఖిల భారత దృక్కోణం కలిగినటువంటి వ్యక్తులం. నేను యాదృచ్ఛికంగా కులంలో పుట్టాను, కానీ దేశం గురించి ఆలోచించే మహోన్నతమైన దేశభక్తుని నేను. ఈ పద్ధతిలో సమాజంలో గ్రామాన, ఇంటింట, ప్రతి పాఠశాలలో
ధర్మం గురించి, దేశం గురించి ప్రజలందరినీ ఐక్యపరిచేటువంటి ఒక వ్యవస్థ కోసం ఈ రోజున మనం ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించుకున్నాం. 1674వ సంవత్సరం మర్చిపోగలను సుమా. నిద్రపోయినా, పిడికివాడైనా, సోమరిపోతైనా అలాంటి వ్యక్తులు వైభవోపేతమైనటువంటి హిందువులకి ఆ విధంగా ఒక దిశాదర్శనం చేసినటువంటి వ్యక్తి, ఆత్మవిశ్వాసాన్ని రగులు కొల్పినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఆయన మరణించలేదు, ఆ విగ్రహంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఆ విగ్రహంలో ఆత్మ పేరుతో, ప్రాణం పేరుతో, నిన్ను స్ఫూర్తితో, నిన్ను ఆ విధంగా ప్రేరణిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు అతన్ని గౌరవిద్దాం. ఛత్రపతి శివాజీ యొక్క జీవితాన్ని ఆ విధంగా ప్రేరణ పొంది రాబోయేటువంటి శతాబ్దం ఒక హిందూ శతాబ్దంగా, భారతీయ శతాబ్దంగా, ప్రపంచంలో ఉండేటువంటి 195 దేశాల పైన ఆ విధంగా జ్ఞానభిక్ష పెట్టేటువంటి దేశంగా ఈ దేశాన్ని మలుచుకుందాం. మిత్రులారా, మొన్ననే 23వ తేదీ, మొన్ననే 21వ తేదీ ఏం జరిగిందో మీకు తెలుసును. 2015 నాడు ప్రారంభమైంది. వేదకాలం నుంచి మొదలుకొని, శంకరాచార్య మొదలుకొని, జగ్గి వాసుదేవ్, గురుశంకర్, అదేవిధంగా రవిశంకర్ గురూజీ, చివరికి ఎవరండి, చివరికి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 177 దేశాలు, క్రైస్తవ దేశాలు, ముస్లిం దేశాలు, హిందూ దేశాలన్నీ కలిపి తీర్మానం చేశాయి. యోగా, భారతీయ యోగా ప్రపంచానికి శక్తిని ఇచ్చింది. పురతత్వం కలిగిన ఈ దేశం, ఈ సమాజం చచ్చిపోయింది, క్యాన్సర్ వచ్చింది ఈ యొక్క హిందుత్వానికి అనే విధంగా ప్రతి వ్యక్తి హిందూ సమాజాన్ని దుర్భాషలాడుతున్నాడే. అలాంటి దుర్భాషలాడే హిందూ సమాజంలో చైతన్యాన్ని, శక్తిని నెలకొల్పినటువంటి భారతీయ యోగా ప్రపంచానికి అందించినటువంటి దేశం. ఆ విధంగా 2700 సంవత్సరాల క్రితం పతంజలి ఈ దేశంలో పుట్టి, పతంజలి సూత్రాలతో అష్టాంగ మార్గాలను అనుసరించి ఆ విధంగా బుద్ధుడు, మహావీరుడు లాంటి వ్యక్తులు ఆ విధంగా జ్ఞానోదయం సంపాదించి భారతదేశం రానున్న కాలంలో ఒక గొప్ప శక్తిగా మరలుతున్నటువంటి దేశం భారతదేశం. ఏమండి, మన కళ్ళతో యాచి దేహి యాచి డోలా, మరాఠీలో చెప్తారు, యాచి దేహి యాచి డోలా. మీ కళ్ళతో చూడదలుచుకున్నారా? మీ కళ్ళతో చూడదలుచుకున్నారా వైభవమైనటువంటి దేశాన్ని? చూడదలుచుకుంటే శ్రమించాలి, పని పని పని, కష్టే పని. గుండెల్లో ఏం మండాలి? గుండెల్లో హిందూ అయితే నీ యొక్క నరాన జవసత్వాలు కలిగినటువంటి ఉడుకు రక్తం ఉండాలి. పదవుల కోసం కాదు, పార్టీల కోసం కాదు, దేశం కోసం, దేశమే సర్వోపరినటువంటి భావన నిర్మాణం కావాలి. అందుకే 1674 ఈ రోజున జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, ఈ రోజున మనం ఛత్రపతి శివాజీని ఆదర్శంగా, ప్రేరణ కేంద్రంగా తీసుకుని ముందుకు వెళ్దామని చెప్పి శాసిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై భారత్, జై భారత్.